ఎప్పుడైనా ఆట స్థలంలో పరుగెట్టటం జరిగిందా? లేదా ఒక అందమైన చిత్రానికి ఫ్రేమ్ కట్టించటం చూశారా? అలా అయితే మనకు తెలియకుండానే మనం చుట్టుకొలత, వైశాల్యంతో ఆడుకున్నామన్నమాట. ఈరోజు మనం ఈ రెండు ముఖ్యమైన గణిత భావనల గురించి చాలా సరదాగా, సులభంగా నేర్చుకుందాం. పదండి. ఈరోజు మన ప్రయాణంలో మొదటగా చుట్టుకొలత అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత వైశాల్యం గురించి తెలుసుకుందాం. నిజ జీవితంలో వీటిని ఎలా ఉపయోగిస్తారో కొన్ని ఉదాహరణలతో చూసి, ఆ తర్వాత చుట్టుకొలత, వైశాల్యం మధ్య ఉన్న తేడాను ఒక పజిల్ ద్వారా అర్థం చేసుకుందాం. చివరిగా మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఓకే, మొదటి భాగం చుట్టుకొలత. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఆకారానికి అంచు వెంబడి నడవడమన్నమాట. ఒక వస్తువు చుట్టూ ఉన్న దూరాన్ని సరిగ్గా ఎలా కొలవాలో చూద్దాం పదండి. ఒక పార్కు చుట్టూ పరిగెత్తుతున్నట్టు ఊహించుకుందాం. ఆ పార్కు అంచు వెంబడి ఒక్క పూర్తి రౌండు వేస్తే మనం దాని చుట్టుకొలతను కొలుస్తున్నట్లే లెక్క. చాలా సింపుల్ కదా? కాబట్టి చుట్టుకొలత అంటే ఒక ఆకారం చుట్టూ ఉన్న మొత్తం దూరం. ఉదాహరణకు ఒక కంచె వేయడానికి ఎంత తీగ కావాలో లెక్కించటం లాంటిది. ఇక్కడ మనం కేవలం బయటి అంచు పొడవుని మాత్రమే కొలుస్తాం. సరళ రేఖలతో ఉన్న ఏ ఆకారానికైనా అంటే ఒక బహుభుజికి చుట్టుకొలత కనుక్కోవటం చాలా తేలిక. దాని భుజాల పొడవులన్నింటినీ జస్ట్ అలా కలిపేస్తే చాలు. సరే, ఇప్పుడు అక్షి అనే అమ్మాయికి ఒక చిన్న సమస్య వచ్చింది. తన దగ్గర ఒక టేబుల్ క్లాత్ ఉంది. దాని చుట్టూ చాలా అందమైన లేస్ పెట్టాలనుకుంటోంది. ఆ టేబుల్ క్లాత్ పొడవు 3 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. మరి తనకు ఎంత లేస్ అవసరమో మనం కనుక్కుందామా? దీర్ఘచతురస్రానికి ఒక చాలా సులభమైన ఫార్ములా ఉంది. దానికి 2 పొడవులు, 2 వెడల్పులు ఉంటాయి కదా. అందుకే ఒక పొడవు, ఒక వెడల్పును కలిపి దాన్ని 2తో గుణిస్తే సరిపోతుంది. అదే 2 గుణకం పొడవు ప్లస్ వెడల్పు. అక్షి టేబుల్ క్లాత్ లెక్క చూద్దాం రండి. పొడవు 3, వెడల్పు 2. రెండింటినీ కలిపితే 5. ఫార్ములా ప్రకారం దాన్ని 2తో గుణిస్తే 10 మీటర్లు. అక్షికి 10 మీటర్ల లేస్ కావాలన్నమాట. చూసారా ఎంత సులభమో? ఇప్పుడు దేబోజీత్ కథ చూద్దాం. అతను ఒక చతురస్రాకార ఫోటో ఫ్రేమ్కి టేప్ వెయ్యాలనుకుంటున్నాడు. ఆ ఫ్రేమ్ యొక్క ప్రతి భుజము 1 మీటర్ పొడవు ఉంది. మరి అతనికి ఎంత టేప్ అవసరం? చతురస్రమైతే ఇంకా సులభం. ఎందుకంటే దాని 4 భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి మనం 4 భుజాలను కలపాల్సిన అవసరం లేదు. కేవలం 1 భుజం పొడవును 4తో గుణిస్తే చాలు. దేబోజిత్ ఫ్రేమ్ భుజం 1 మీటరు. దాన్ని 4తో గుణిస్తే 4 మీటర్లు. అతనికి మొత్తం 4 మీటర్ల టేప్ అవసరం. సమస్య పరిష్కారమైంది. సరే, ఇప్పటిదాకా మనం ఆకారాల చుట్టూ తిరిగాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఒక ఆకారం లోపల ఉన్న ఖాళీని ఎలా కొలవాలో చూద్దాం. దీనినే వైశాల్యం అంటారు. వైశాల్యమంటే ఒక ఆకారం ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో చెప్పడం. ఒక గోడకు రంగు వేయడానికి ఎంత పెయింట్ కావాలో తెలుసుకోవడం లాంటిదన్నమాట. అంటే మనం లోపలి భాగాన్ని కొలుస్తున్నాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సమస్య ఉంది. ఒక గది నేలమీద కార్పెట్ వేశారు, కాని మొత్తం నేల కవర్ కాలేదు. ఇప్పుడు కార్పెట్ లేని నేలభాగం ఎంత ఉందో మనం కనుక్కోవాలి. మరి దీన్ని ఎలా చెయ్యాలో చూద్దామా? ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మంచి పద్ధతి ఉంది. మనం దాన్ని 3 సులభమైన భాగాలుగా విడగొట్టుకుందాం. మొదట మొత్తం నేల వైశాల్యం కనుక్కుందాం. తరువాత కార్పెట్ వైశాల్యం కనుక్కుందాం. చివరిగా పెద్దదానిలోంచి చిన్నదాన్ని తీసేస్తే మనకు సమాధానం వచ్చేస్తుంది. మొదటి దశ నేల వైశాల్యం. పొడవు 5, వెడల్పు 4 కాబట్టి 5ను 4తో గుణిస్తే 20 చదరపు మీటర్లు. ఇక రెండవ దశ కార్పెట్ వైశాల్యం. ఇది చతురస్రం కాబట్టి భుజాన్ని భుజంతోనే గుణించాలి. 3ను 3తో గుణిస్తే 9 చదరపు మీటర్లు. ఇప్పుడు చివరి దశ మొత్తం నేల వైశాల్యం 20 నుండి కార్పెట్ వైశాల్యం 9ని తీసివేస్తే మనకు మిగిలేది 11 చదరపు మీటర్లు. అదే కార్పెట్ లేని నేల వైశాల్యం. ఇప్పటిదాకా మనం ఇంట్లో సమస్యలను పరిష్కరించాం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక రైతుకు సహాయం చేద్దాం రండి. అతను తన పొలానికి కంచె వెయ్యాలనుకుంటున్నాడు. ఇగో రైతు పొలం. ఇది 230 మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పుంది. అతను జంతువులు లోపలికి రాకుండా తన పొలం చుట్టూ 3 వరుసల తాడు కట్టాలనుకుంటున్నాడు. దీనికి మనం సహాయం చేద్దాం. కాబట్టి రైతుకు మొత్తం ఎంత పొడవు తాడు కావాలి?
ఈ ప్రశ్న మనల్ని దేని గురించి అడుగుతోంది? చుట్టుకొలత గురించా లేక వైశాల్యం గురించా? అతను పొలం చుట్టూ తాడు కడుతున్నాడు, కాబట్టి మనకు కావాల్సింది చుట్టుకొలతే. ఈ సమస్యను 2 దశల్లో పరిష్కరిద్దాం. మొదటగా పొలం చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత తాడు కావాలో కనుక్కుందాం, అంటే చుట్టుకొలతను లెక్కిద్దాం. ఆ తర్వాత అతనికి 3 వరసలు కావాలి కాబట్టి వచ్చిన సమాధానాన్ని 3తో గుణించాలి. రైట్. మొదట చుట్టుకొలత కనుక్కుంటే 780 మీటర్లు వచ్చింది. దాన్ని 3తో గుణిస్తే మొత్తం 2340 మీటర్ల తాడు కావాలి. ఇప్పుడా రైతు తన పొలానికి సులభంగా కంచె వేయగలడు. ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న. చుట్టుకొలత, వైశాల్యం ఎప్పుడూ కలిసే ఉంటాయననుకుంటున్నారా? అవి ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఒక చిన్న పజిల్ ద్వారా చూద్దాం. చూస్తే ఆశ్చర్యపోతారు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం. 2 ఆకారాలు ఒకే అలవు స్థలాన్ని అంటే వైశాల్యాన్ని ఆక్రమించినప్పటికీ వాటి చుట్టూ ఉన్న దూరం అంటే చుట్టుకొలత వేర్వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు ఒకే పిండి ముద్దతో పొడవాటి రోటీ, గుండ్రటి రోటీ చేయొచ్చు. రెండింటిలో పిండి ఒకటే, కాని అంచులు వేర్వేరుగా ఉంటాయి కదా, అలాగన్మాట. ఈ పట్టిక చూడండి. ఇక్కడ 2 ఆకారాలు 9 చిన్న చదరాలతోనే తయారయ్యాయి. కాబట్టి రెండింటి వైశాల్యం ఒకటే, 9. కాని చుట్టుకొలత చూడండి. చతురస్రానికి 12 యూనిట్లు. కాని అదే 9 చదరాలతో చేసిన పొడవాటి దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత ఏకంగా 20 యూనిట్లు. వైశాల్యం ఒకటే అయినా ఆకారం మారితే చుట్టుకొలత ఎంతగా మారిపోతుందో చూశారా? సరే, ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందాం. ముఖ్యమైన విషయాలు ఇవిగో. గుర్తుంచుకోవాల్సినవి: చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్న దూరం, వైశాల్యమంటే లోపల ఉన్న స్థలం. ఈ ముఖ్యమైన ఫార్ములాలను గుర్తుపెట్టుకుంటే ఇలాంటి లెక్కలను చాలా సులభంగా చేయొచ్చు. ముగించే ముందు అందరికోసం ఒక చిన్న సవాలు. మన చుట్టూ ఉన్న వస్తువుల్ని చూడండి. చాలా పెద్ద వైశాల్యముండి చిన్న చుట్టుకొలత ఉన్న వస్తువును కనుక్కోగలరా? లేదా దీనికి వ్యతిరేకంగా చిన్న వైశాల్యముండి చాలా పొడవైన చుట్టుకొలత ఉన్న వస్తువు ఏదైనా కనిపిస్తుందా? ఆలోచించండి. ఎందుకంటే గణితం మన